ఢిల్లీలో ఎప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగినా సరే దేశవ్యాప్తంగా చాలా చర్చ జరుగుతుంది. దానికి ప్రధాన కారణాలు ఏమంటే ఢిల్లీ అనేది దేశానికి రాజధాని కావడం, తర్వాత ఆ రాజధానిలో జరిగే ప్రతి అంశాన్ని కూడా నేషనల్ మీడియా ఫోకస్డ్ గా కవర్ చేయడం. ఈ రెండే ప్రధాన కారణాలు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు రీసెంట్ గా ఢిల్లీకి రాష్ట్ర హోదా కావాలి, ఢిల్లీకి మిగతా రాష్ట్రాలకు ఉన్నట్టే అధికారాలు కావాలి అని చెప్పిన విషయం పదే పదే మనందరికి గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఢిల్లీకి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ఇచ్చే ఒక చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం సవరించి ముఖ్యమంత్రికి ఉండాల్సిన అధికారాలని లెఫ్టినెంట్ గవర్నర్ కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బీజేపీ ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఒక వైరం లాగా నడుస్తుందన్నమాట. అందువల్లనే వచ్చే నెల 5వ తారీఖు జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అనేది చాలా కీలకం. అయితే ముఖ్యమంత్రి కాకముందు అన్నా హజారే నాయకత్వంలో జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమ శిబిరంలో ఒకటిగా మొదలైన అరవింద్ కేజ్రీవాల్ ఆ శిబిరంతో విభేదాలు రావడం వల్ల 2012 నవంబర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అనే ఒక పార్టీని పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన మరుసటి ఏడాదే ఢిల్లీ శాసనసభకి ఎన్నికలు రావడం, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శిలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఆయన అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు ఢిల్లీలో కాంగ్రెస్ లేదా బీజేపీ అనే ఉన్న వాతావరణాన్ని ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అనే ఒక చిన్న పార్టీ, ప్రాంతీయ పార్టీని కూడా అధికారంలోకి తీసుకురావచ్చు అనేది నిరూపించి ఒక రాజకీయ సునామీని సృష్టించడం జరిగింది. ఢిల్లీలో శిలా దీక్షిత్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమంటే ఆమె పాలనలో జరిగిన అవినీతి కావచ్చు, తర్వాత నిర్భయ రేపు కావచ్చు. నిర్భయ రేపు జరగడంతో ఢిల్లీలో శాంతి భద్రతలు లేవు. దేశ రాజధానిలోనే శాంతి భద్రతలు లేకుంటే దేశం పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ ఎక్కడ పరిపాలించినా పరిస్థితి ఇంతే అనే ఒక వాతావరణం క్రియేట్ అయి 2013లో ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి అనేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి నష్టం చేకూర్చే ఎన్నికది. అయితే 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నిక అనేది కాంగ్రెస్ ఎక్కడున్నా అవినీతి, మహిళలకి భద్రత లేకపోవడం వంటి అంశాలు ఉంటాయి అని దేశ ప్రజలు నమ్మి దేశ రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది, దేశం పరిస్థితి ఏందని ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ ఎక్కడున్నా సరే అవినీతి, మహిళల మీద దాడులు అనే అంశాన్ని ప్రజలంతా నమ్మి కాంగ్రెస్ ని దేశవ్యాప్తంగా ఓడించడానికి కారణమైంది. అయితే అవినీతి లేని పాలన, పారదర్శకత, జవాబుదారీతనం వంటి నినాదాలతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదలుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ 49 రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ జన్ లోక్పాల్ బిల్లు కోసం అయితే వాళ్ళు అప్పటి వరకు పోరాడిరో ఆ జన్ లోక్పాల్ బిల్లుని ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టగా శాసనసభలో ఆ బిల్లు వీగిపోవడం జరిగింది. అందువల్ల దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చి 2015లో మళ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు పోటీ చేయగా ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో అఖండ విజయం సాధించింది. విజయం సాధించిన తర్వాత విద్య, వైద్యం, విద్యుత్తు, సాగునీరు వంటి అంశాల మీద ఢిల్లీ ప్రభుత్వం ఫోకస్ చేయడం జరిగింది. అలా ఫోకస్ చేసిన కారణంగానే 2020లో రెండోసారి కూడా ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం అరవింద్ కేజ్రీవాల్ చేసిన మంచి పనుల గురించే మాట్లాడుకున్నాం కదా, నిజంగా ఆయన అంత క్లీన్ పర్సనాలిటీయా అనే సందేహం మనం కలిగినప్పుడు మిగతా రాజకీయ పార్టీలు ఆయన గురించి గానీ, ఆయన నడిపించిన ప్రభుత్వం గురించి గానీ ఏం మాట్లాడుతున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఆయిల్ లాంటిది అనమాట. కాంగ్రెస్ పార్టీ గానీ, బీజేపీ గానీ అరవింద్ కేజ్రీవాల్ మీద ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటంటే ఆయన చెప్పే విద్య గానీ, వైద్యం గానీ, విద్యుత్ గానీ, సాగునీరు గానీ ఏవైనా సరే ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడవు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే 2019లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లప్పుడు అరవింద్ కేజ్రీవాల్ న్యూట్రల్ గా ఉన్నాడు. ఓటు బ్యాంకు కోసమే ఆయన అట్లా సైలెంట్ గా ఉండాల్సి వచ్చిందనేది అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీజేపీ వైపు నుంచి ఉన్న ప్రధానమైన ఆరోపణ. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకి, ప్రధానంగా పంజాబ్, హర్యానా రైతులు వాళ్ళందరికీ కూడా ఆయన మద్దతు ఇచ్చి, ఎందుకంటే నెక్స్ట్ పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ఆయన ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసి ఆ ఉద్యమానికి కావాల్సిన నిధుల్ని స్పాన్సర్ చేసిందన్నది అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు చెప్తూ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు మనం అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసిండు, తర్వాత ఆయన చేసిన పనులను కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎట్లా విమర్శించిందని మాట్లాడుకున్నాం కదా. అయితే అరవింద్ కేజ్రీవాల్ 2 సార్లు ముఖ్యమంత్రి కాగలిగినలే గానీ నేషనల్ పాలిటిక్స్ లో రాణించలేకపోయిండు. దానికి ప్రధాన కారణాలు ఏంటో చూసినట్లయితే 2013లో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పార్టీకి వచ్చిన ఓట్లు 30%, బీజేపీకి వచ్చిన ఓట్లు 33%, కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు 25%. బీజేపీ ఢిల్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఢిల్లీ ప్రజలకు విద్య, వైద్యం, విద్యుత్తు, సాగునీరు వంటి అంశాల మీద ఫోకస్ చేసి ఒక నేషనల్ మోడల్ గా దాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. తర్వాత జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నది అరవింద్ కేజ్రీవాల్ కి ప్లాన్ ఉన్నట్టుంది. కానీ అది ఎందుకో సక్సెస్ కాలేదు. ఢిల్లీ ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తూనే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటేసుకుంటూ వస్తున్నారు. అంటే అటు అగ్రవర్ణాల వాళ్ళు,
మిడిల్ క్లాస్ సెక్షన్స్ అంతా కూడా బీజేపీకి సపోర్ట్ ఉండగా ముస్లిమ్స్, దళిత్స్ కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత ఓటు బ్యాంకుగా వస్తున్నారన్నమాట. రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా బ్లాక్లో కీలక భాగస్వామి. కానీ నేషనల్ పాలిటిక్స్లో ఎందుకో అంతగా రాణించలేదు. అయితే దీనికి కారణాలు చూసినట్లయితే విద్య, వైద్యము, విద్యుత్తు ఇవన్నీ కూడా స్థానిక అంశాలు. జాతీయ భద్రత, దేశ ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ కూడా దేశానికి స్థూలంగా సంబంధించిన అంశాలు. ఢిల్లీ ప్రజలు స్థానికంగా విద్య, వైద్యము, విద్యుత్తు, సాగునీరు మీద అరవింద్ కేజ్రీవాల్కి అవకాశం ఇస్తే జాతీయ స్థాయిలో గట్టి నాయకత్వం ఉండాలని, లేకపోతే దేశం అభివృద్ధి చెందాలనే కారణాలతోని బీజేపీకి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటేసుకుంటూ వస్తున్నారన్నమాట. అయితే అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మాట్లాడుకోవాలి. అదేంటంటే 2012లో అవినీతి వ్యతిరేక పరిపాలన అందిస్తామని రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఇప్పుడు అదే అవినీతి కేసు మీద ఆయన జైల్లో ఉన్నాడు. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో మనందరం వేచి చూద్దాం.